హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిస్సి ఇన్ఫోటెక్. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి అప్రెంటిస్ కొరకు 2026కు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మొత్తం పోస్టులు చూసుకున్నట్లయితే 637 పోస్టులు ఇవ్వడం జరిగింది. క్వాలిఫికేషన్స్, ఎన్ని పోస్టులు ఇచ్చారు, ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయనే విషయం చూద్దాం. అటెండెంట్ ఆపరేటర్ క్వాలిఫికేషన్ చూస్తే బీఎస్సీ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదా ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ నుంచి బీఎస్సీ కంప్లీట్ చేసిన వారు ఈ అటెండెంట్ ఆపరేటర్కి ఎలిజిబుల్. ఇందులో పోస్టులు మొత్తం 129 పోస్టులు ఉన్నాయి. అలానే ఫిట్టర్, దీనికి ఐటీఐ చేసిన వారు అర్హులు. దీనిలో మొత్తం 143 పోస్టులు ఉన్నాయి. టెక్నీషియన్, దీనికి 3 సంవత్సరాల డిప్లొమా చేయాలి. అది కూడా కెమికల్ ఇంజనీరింగ్ కానీ, పెట్రో కెమికల్ ఇంజనీరింగ్ కానీ, కెమికల్ టెక్నాలజీ కానీ ఇలా డిప్లొమా చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు. ఇందులో 107 పోస్టులు ఉన్నాయి. టెక్నీషియన్ మెకానికల్లో 3 సంవత్సరాలు మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమా చేసిన వారు ఇందులో 49 పోస్టులు ఇచ్చారు. టెక్నీషియన్ ఎలక్ట్రికల్, ఇందులో 3 సంవత్సరాల డిప్లొమా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వారు కూడా అర్హులే. ఇందులో 126 పోస్టులు ఉన్నాయి. టెక్నీషియన్ ఇన్స్ట్రుమెంటేషన్, ఇందులో మొత్తం 39 పోస్టులు ఉన్నాయి. దీనికి డిప్లొమాలో ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ కానీ, ఎలక్ట్రానిక్స్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్ ఇలా ఇవి చేసిన వారు ఈ పోస్టులకి ఎలిజిబుల్, అప్లై చేసుకోవచ్చు. అలాగే సెక్రటేరియల్ అసిస్టెంట్, దీనికి 3 సంవత్సరాల బీఏ, బీఎస్సీ, బీకామ్ చేసిన వారు అర్హులు. దీనిలో 3 పోస్టులు ఇచ్చారు. నెక్స్ట్ సెక్రటేరియల్ అసిస్టెంట్ న్యూఢిల్లీకి సంబంధించి బీఏ, బీఎస్సీ, బీకామ్, దీనిలో 8 పోస్టులు ఇచ్చారు. అప్రెంటిస్ అకౌంటెంట్, దీనికి 1 పోస్ట్ ఇచ్చారు. బీకామ్ చేసిన వారు అర్హులు. డేటా ఎంట్రీ ఆపరేటర్ అంటే ఫ్రెషర్స్ని తీసుకుంటున్నారు. దీనికి కేవలం ఇంటర్ పాస్ అయిన వారు ఉంటే సరిపోతుంది. ఇంటర్ పాస్ అయిన సర్టిఫికెట్ ఉంటే చాలు. ఇందులో 25 పోస్టులు ఉన్నాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్ స్కిల్ సర్టిఫికెట్ ఉన్న వారికి ఇందులో ప్రాధాన్యతనిచ్చారు. ఇక్కడ చూడండి, క్లాస్ 12th పాస్ విత్ స్కిల్ సర్టిఫికెట్ హోల్డర్ ఇన్ డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్, ఇందులో 7 పోస్టులు ఉన్నాయి. ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఈ 637 పోస్టులకి ఈ అప్రెంటిస్కి సంబంధించిన ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. కాబట్టి అవకాశం ఉన్నవారు, ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు తప్పకుండా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా చేసిన వారు 50% మార్క్స్, అలానే 45% మార్క్స్ ఎస్సీ వారికి, పీడబ్ల్యూబీడీ వారికి 45% మార్క్స్ వచ్చున్నవారు ఈ అప్రెంటిస్కి అప్లై చేసుకోవచ్చు. ఐటీఐ చేసిన వారు, డిప్లొమా గ్రాడ్యుయేషన్ చేసిన వారు. ఈ అఫీషియల్ నోటిఫికేషన్ కావాలంటే వీడియో డిస్క్రిప్షన్లో అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ ఇస్తాను, తప్పకుండా ఒకసారి చెక్అవుట్ చేయండి. ఏజ్ లిమిట్ చూసుకుంటే మినిమం ఏజ్ 18 సంవత్సరాలు నిండిన వారు, మ్యాక్సిమం 24 సంవత్సరాలు, అంటే 31/1/2026 నాటికి 24 సంవత్సరాల వారై ఉండాలి. రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. ఎస్సీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి గవర్నమెంట్ గైడ్లైన్స్ని బట్టి రిలాక్సేషన్ ఉంటుందని చెప్తున్నారు. సెలక్షన్ మోడ్ చూసుకుంటే ఎటువంటి రాత పరీక్ష లేదు. చూడండి, నో రిటన్ ఎగ్జామ్, ఎటువంటి రాత పరీక్ష లేదు. కేవలం ఎలిజిబుల్ అయిన అభ్యర్థులను తీసుకుంటారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో 10th క్లాస్ మెట్రికులేషన్ సర్టిఫికెట్, ఇంటర్ సర్టిఫికెట్ లేదా ఐటీఐ చేసిన వారైతే ఐటీఐ సర్టిఫికెట్ మార్కుల లిస్టు, డిగ్రీ కంప్లీట్ చేసిన వారైతే బీఏ, బీఎస్సీ సంబంధించి ఆ సర్టిఫికెట్స్ ఉండాలి డాక్యుమెంట్ వెరిఫికేషన్లోను. వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత
లీవ్స్, హాలిడేస్ ఎలా ఉంటాయనేది కూడా ఇక్కడ నోటిఫికేషన్‌లో ఇచ్చారు. 32 లీవ్స్ ఇస్తారంట. చూడండి. జనరల్ లీవ్స్ 32, క్యాజువల్ లీవ్స్ 12 డేస్ ఉంటాయి. ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. ఈ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ పీరియడ్ అనేది ఒకవేళ ఎక్స్టెండ్ చేస్తే ఎక్స్టెండ్ చేయొచ్చు. పూర్తిగా ఎలా అప్లై చేసుకోవాలంటే అఫీషియల్ వెబ్‌సైట్ ఉంటుంది. ఇది కూడా డిస్క్రిప్షన్‌లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. అఫీషియల్ వెబ్‌సైట్ నుంచే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోండి. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ 7 ఫిబ్రవరి 2026 నుంచి చివరి తేదీ 20/2/26 వరకు ఇచ్చారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ ఫిబ్రవరి 26వ తారీఖున ఇవ్వడం జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ మార్చి 5వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు తప్పకుండా అప్లై చేసుకోండి. అలాగే ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఒక లైక్ చేయడం మర్చిపోకండి. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.